గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేశారు. కాసు మహేష్ రెడ్డి గురజాల ఎమ్మెల్యేగా నామినేషన్ కార్యక్రమం ప్రజల నడుమ కోలాహలంగా జరిగింది. నామినేషన్ కార్యక్రమం ముందు అనేక దేవాలయాలలో పూజలు, చర్చి, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించి పిడుగురాల నుండి గురజాలకు బయలుదేరారు. గురజాల ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డికి నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎరపతినేని శ్రీనివాసరావుపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేనేమో నీళ్లు ఇస్తాను, ఇల్లు కట్టాను, టౌన్లు చేశాను, హైవేలు చేశానంటే నాకు మీసం ఉంది, జుట్టు ఉంది, బొజ్జు ఉంది. ఒక నెలనాది కాదనుకుంటే మీసం, జుట్టు, గడ్డం వస్తాయి. జుట్టుందా, బొచ్చుందా, మీసం ఉందా కాదు, దమ్ముందా లేదా చెప్పాను కదా. ఎరపతినేని శ్రీనివాసరావు గారు నన్ను ఛాలెంజ్ చేశాడు, మీరు చూసుంటారు వీడియో. గంట టైం ఇస్తున్నా మహేష్ రెడ్డికి, నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమను, ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు విరమిస్తా అంట, ఆయన గెలిస్తే నేను విరమించాలంట. నేను చెప్పాను, వచ్చి నీకు సమాధానం చెప్పడానికి గంట ఎందుకయ్యా, 10 నిమిషాల్లో చెప్తాను. 10 నిమిషాలు. మరుసటి రోజు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా చెప్పండి, ఇవ్వాలా లేదా? ఇచ్చాంగా. నేను ఛాలెంజ్ చేశా. ఆయన ఏమన్నాడు, మెడికల్ కాలేజ్ రాయపాటి సాంబశివరావు తీసుకొచ్చాడు అన్నాడు. నేనేం చెప్పా, బాబు 2019 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే శాంక్షన్ చేశాడు, ఛాలెంజ్ చేస్తున్నా, రాయపాటి సాంబశివరావు కనుక శాంక్షన్ చేస్తుంటే నేను రాజకీయాలు వదులుకుంటా, నువ్వు రాజకీయాలు వదులుకుంటావా అన్నా. నేను గంటల 24 గంటలు ఇచ్చా టైం, 24 అవర్స్. ఇప్పటికి 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఉలుకు పలుకు లేదు. ఈయన దమ్ము గురించి మనకు చెప్తాడు, ఇంకా మళ్ళీ మనం వినాలా, కర్మ ఏం చెప్తాం. ఇట్లాంటి వాళ్ళతో కూడా వినాలా, ప్రజాస్వామ్యం కదా, వెనక తప్పదు. ఏది ఏమైనా